Hey buddies, Namaskaram, welcome to my channel and to my first mini vlog. నేనైతే ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నా. బీచ్పల్లి హనుమాన్ టెంపుల్. నేను మా మమ్మీ మా తమ్ముడు ముగ్గురం వెళ్తున్నాం. ఇంకా హైదరాబాద్ నుండి అరౌండ్ 150 కిలోమీటర్స్లో ఉంటుంది అనుకుంటా. సో స్టార్ట్ అయిపోయినాం. నాకు మార్నింగ్ ట్రావెల్ చేయాలంటే చాలా ఇష్టం. లైక్ మంచిగా చలి పెడుతుంటుంది అండ్ వింటర్స్లో సన్ రైజ్ చాలా మంచిగా ఉంటుంది కదా, ఇట్లా గోల్డెన్గా. సో నాకైతే చాలా ఇష్టం వింటర్స్లో మార్నింగ్ డ్రైవ్కి వెళ్ళాలని. అట్లా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా కార్లో ఎంత ట్రావెల్ చేసేటప్పుడు ఎంత బుక్ చదువుదామని పెట్టుకుంటానా, ఈ పాటలకు అసలు చదవలేకపోతా. అందుకే అట్లా పెట్టేసి మూసుకొని పాటలు వినుకుంటూ కూర్చున్నా. సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్కి ఒక దగ్గర అయితే ఆగినాం. ఎప్పుడు మేము ట్రావెల్ చేసినప్పుడు బయట పరాటాస్, మ్యాగీస్ అవే ఉంటాయి. అండ్ ఇక్కడ మన ప్లేస్లో మన తెలుగు స్టేట్స్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, మంచిగా దోశ అలాంటివి తిందాం అనుకుంటే ఇక్కడ దోశ బాగాలేదు. అండ్ నేను ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నా. అది ఓకే కానీ వడ అయితే బాగుండే. మా తమ్ముడు దోశ తీసుకున్నాను, బట్ వాళ్ళకి నచ్చింది. పొద్దున్న లేవగానే సీరియస్గా ఉంటారు, స్కూల్ ప్రిన్సిపల్ లాగా అని చెప్తారు. ఇద్దరు అట్లనే ఉన్నారు తెలుసా. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా చేయను, కానీ ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఎందుకో కొంచెం తినాలనిపిస్తుంది, అట్లా క్రేవింగ్స్ లాగా. సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ తినేసి అండ్ ఆ నచ్చని దోశ వాళ్ళు తినేసి ఫైనల్గా ఒక పూరి తీసుకొని అది కూడా తినేసాం. అండ్ తినేసి మేము అక్కడ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో మేము వెళ్ళే దారిలో కృష్ణా రివర్ తుంగభద్ర రివర్ అనుకున్నాం ఎన్ని రోజులు, బట్ అది తుంగభద్ర రివర్ కాదు, కృష్ణా రివర్. అక్కడ బోర్డు ఉండి మేము అదే ఆర్గ్యూ చేసుకుంటూ వస్తున్నాము. నేను మా తమ్ముడేమో తుంగభద్ర అంటే మా మమ్మీ కృష్ణ అని అన్నది. సో అది ఫైనల్గా కృష్ణా రివర్. సో ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. మేము లాస్ట్ టైం నేను ఇక్కడికి 2021లో వచ్చినా అనుకుంటా. మహానంది టెంపుల్ నుండి రిటర్న్లో ఇక్కడికి వచ్చినాము. అప్పుడు కొంచెం చిన్నగా ఉండే టెంపుల్, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ టెంపుల్. అంటే చెప్పాలంటే అసలు ఎవ్రీ టెంపుల్ పవర్ఫుల్లే. ఈ టెంపుల్ పవర్ఫుల్, ఆ టెంపుల్ పవర్ఫుల్ అని ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ పవర్ఫుల్లే అనిపిస్తుంది నాకైతే. లోపలికి వెళ్ళి పూజ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి, అండ్ అక్కడ కృష్ణ రివర్ ఉంటుంది కదా, ఆ రివర్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. మాకు రిటర్న్లో జోగులాంబకి వెళ్ళి మళ్ళీ వద్దాం అనుకున్నాము, బట్ అంత టైం లేకుండే. అర్జెంట్గా వేరే వర్క్ రావడంతో ఇంకా అక్కడ నుండే స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. పాత కాలంలో పాటలకి ముందు మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు అవన్నీ వస్తున్నాయంట. ఇప్పుడు మేము పెట్టే పాటలకు వస్తలేదు. మా మమ్మీ అడుగుతుంది అప్పటికేలా అప్పుడు వస్తుండే ఇప్పుడు వస్తలే అని. సో అందుకే ఇప్పుడు నేను చెప్తాను అనమాట. చెప్పాలా మమ్మీ? ఇప్పుడు ఇప్పుడు మీకు వేయబోయే పాట కోపమా నా పైన, వర్షం మూవీలోది. ఖరాబ్ చేస్తున్నాం మమ్మీ నువ్వు మొత్తం ఖరాబ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము వేయబోయే పాట కోపమా నా పైన, వర్షం మూవీలో. దీంట్లో ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్గా నటించారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ పాట మీకు నచ్చుతుందని మేము కోరుకుంటున్నాము. టంటడా